హాయ్ అండి. ఉగాది అంటేనే కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరానికి ఖచ్చితంగా మనం నోరు తీపి చేసుకోవాలి కదా! దానికోసం నేను ఈరోజు బొబ్బట్లు చేస్తున్నానండి. వీటిని మా తెలంగాణలో మేము పోలెలు అంటాము, భక్షాలు అంటారు. చూస్తూనే నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి కదా! ఇంత టేస్టీగా, ఇంత సాఫ్ట్‌గా నేను గోధుమ పిండితోనే చేశానండి. ఎక్కడ మైదా వాడలేదు. ఇంత టేస్టీగా ఎలా చేయాలో చూసేయండి. హెల్తీగా చేయాలి అని నేను గోధుమ పిండితో చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బా వచ్చాయి. అంతే సాఫ్ట్‌గా వచ్చాయండి. డెఫినెట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఫస్ట్ అయితే మనం శనగపప్పు నానబెట్టుకోవాలండి. ఈ కప్పుతో నేను ఒక కప్పు శనగపప్పు 5-6 గంటల వరకు నానబెట్టుకోవాలండి. పిండి తడుపుకుందామండి. ఒక బౌల్‌లోకి నేనిక్కడ ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోకి చిటికెడు సాల్ట్ వేసుకొని, 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. కాచిన నూనె ఏం కాదు, నార్మల్ ఆయిలే వేసుకోండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ మనం ఆయిల్, నెయ్యి అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మన బొబ్బట్లు, భక్షాలు అనేవి సాఫ్ట్‌గా రావాలంటే మనం ఫస్ట్ పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి. ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత సాఫ్ట్‌గా వస్తాయి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండి కన్నా ఇంకా చాలా స్మూత్‌గా, మెత్తగా కలుపుకోవాలండి. చాలా జారుడుగా ఉండాలి అలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా. చూడండి చేతికి ఎలా అతుక్కుందో అంత వాటర్‌గా మనం కలుపుకోవాలండి. ఈ టైంలో మనం ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేస్తే మన చేతికనేది అతుక్కోకుండా ఉంటుంది. చూడండి చేతి నుంచి కూడా వచ్చేస్తుంది. చాలా సాఫ్ట్‌గా అయిందండి పిండి అయితే. ఇట్లా మనం వేలు పెట్టినా మనకు అంటట్లేదు. అంత సాఫ్ట్‌గా అయింది. దాని మీద ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఈ పప్పు నేను ఒక 6 గంటల తర్వాత చూపిస్తున్నానండి. నానబెట్టేసుకున్నాను నేను ఒక 6 అవర్స్ తర్వాత. చూడండి చాలా సాఫ్ట్‌గా అయింది. బాగా నానిపోయింది. చేత్తో నొక్కి చూస్తే ఈజీగా విరిగిపోతుందండి. అంత సాఫ్ట్‌గా నానాయి. దీన్ని మనం కుక్కర్‌లోకి తీసుకొని ఉడకబెట్టుకోవాలి ఫస్ట్. ఈ పప్పంతా వాటర్ ఏం లేకుండా డ్రైన్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. ఒక కప్పు శనగపప్పుకి నేనిక్కడ 2 కప్పుల వాటర్ తీసుకున్నాను. పప్పు మునిగేంత వరకు వాటరేసుకోండి. 3 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే మనకు పప్పు చాలా సాఫ్ట్‌గా ఉడికిపోతుందండి. ఈలోపు మనం బెల్లం కట్ చేసుకుందాం. మీరు బెల్లం పౌడర్‌దైనా యూజ్ చేయొచ్చు. లేదా ఇలా మనం గ్రేట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇక్కడొచ్చేసి ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి. ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక పావు కప్పు ఎక్కువ వేసుకోండి. ఈ మెజర్‌మెంట్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. మరీ సప్పగా కాకుండా, మరీ స్వీట్ కాకుండా ఉంటుంది. చూడండి పప్పు 3 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. పప్పు బాగా ఉడికిపోయింది. ఫస్ట్ వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి. మనం ఒక స్ట్రెయినర్ పెట్టుకొని వాటర్ అంతా వడగట్టుకోవాలి. మీరు ఇంకొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనం దీంతో కట్టుచారు చేసుకోవచ్చు. అది చాలా బావుంటుందండి టేస్ట్. నేనేం చేయట్లేదు. పప్పంతా వడగట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పప్పుని వేసుకోండి. కొద్దిగా గ్రైండ్ చేసుకోండి. చాలా స్మూత్‌గా వస్తుంది. అంతా ఒకేసారి కాకుండా ఒక 2 టైమ్స్ లాగా గ్రైండ్ చేసుకోండి. చాలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. పప్పు అనేది ఎక్కడా లేకుండా ఎలాగో మనం ఉడకబెట్టాం కాబట్టి సాఫ్ట్‌గా ఉడికాయి కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి చాలా మెత్తగా వచ్చింది. నేనెక్కడ వాటర్ యాడ్ చేయలేదండి. మనం వాటర్ యాడ్ చేయకుండా చేసుకోవాలి. అలాగైతేనే మనకి పూర్ణం అనేది కొంచెం ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఫస్ట్ ఆ పాన్‌లోకి మనం ఈ పప్పుని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. దాంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం కూడా యాడ్ చేస్తున్నానండి. బెల్లం పప్పులో బాగా మిక్స్ అయిపోవాలండి. ఆ వేడికి ఈజీగా కరిగిపోతుంది. మనం అక్కడే ఉండి మనం స్పూన్‌తో కలుపుతూ ఉండాలండి. లేకపోతే అడుగంటిపోతుంది చాలా ఈజీగా. ఈ ప్రాసెస్ మనం కొంచెం ఓపికగా చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ అయితే మన పూర్ణం అంత బాగా రెడీ అవుతుంది. బొబ్బట్లు కూడా అంత బాగా వస్తాయి. చూడండి ఆల్మోస్ట్ ఆల్ పప్పు, బెల్లం అనేది మొత్తం పూర్తిగా మిక్స్ అయ్యాయి. ఇక్కడ మనం ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇది చల్లార్చనివ్వాలి. ఒక గిన్నెలోకి వేసుకొని చల్లార్చుకోండి. ఆలోపు మన పిండి చూడండి చాలా అంటే చాలా స్మూత్‌గా అయిపోయింది. మైదాతో చేస్తే ఎంత సాఫ్ట్‌గా వస్తాయో అంత సాఫ్ట్‌గా వస్తాయండి. మనం పిండి బాగా కలుపుకుంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. మీకు ఎంత వరకు బొబ్బట్టు సైజ్ కావాలో అంత చేసుకోండి. అలా రౌండ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రాసెస్ చేయండి.
ఇక్కడ నేను బటర్ పేపర్ యూజ్ చేస్తున్నానండి. అలా ఫస్ట్ చిన్నగా నొక్కేసుకొని దాంట్లోకి మనం పూర్ణం పెట్టుకోవాలి. మన పూర్ణం చూడండి ఎంత బాగా వచ్చిందో. చల్లార్చాక మన చేతికి అలా ముద్దలాగా ఈజీగా వచ్చేస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పూర్ణం పెట్టి దాన్ని మనం కిందికి అంటుంటే మన చపాతీ ముద్ద అనేది అది పైకొస్తుందండి. చూడండి సేమ్ ఇలాగే చేయండి. వస్తుంది. ఫస్ట్ టైమ్ చేసినా కానీ ఈ ప్రాసెస్‌లో ఈజీ అండి. అంతేం హార్డ్ కాదు. చాలా బాగొస్తుంది. ఒక్కటి చేశామంటే ఇంక మిగతావన్నీ మనం ఈజీగా చేసేసుకోవచ్చు. అలా అనుకోని మనం ఎక్స్‌ట్రాగా ఉన్న పిండిని తీసేసుకోవాలి. అది మళ్ళీ యూజ్ చేసుకోవచ్చండి. మనం పిండిలో కలిపేసుకుంటే అయిపోతుంది. చూడండి కొంచెం చేతికి ఆయిల్ రాసేసుకొని, మనం ఇలా చేత్తో నొక్కుకుంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. అంత స్మూత్‌గా ఉంది కాబట్టి మన పిండి చాలా అంటే చాలా సాఫ్ట్‌గా వచ్చేస్తుంది. పిండి బాగా నానింది కాబట్టి అసలు ఇలా చేయితో పెడితే మనం ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. ఈ ప్రాసెస్ టఫ్ అనిపిస్తే నేను ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తానండి. బట్ ఫస్ట్ టైమ్ చేసినా మనకంత టఫ్ ఏం అనిపించదు. ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అండి. తినాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. స్టవ్ మీద పెంక పెట్టుకోండి. పెంక వేడయ్యాక మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోండి. పెంక వేడయ్యాక మన బటర్ పేపర్ నుంచి ఈజీగా వచ్చేస్తుందండి. దాని మీద నెయ్యితో కాల్చుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నార్మల్‌గా కూడా కాల్చుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ కూడా ఏసి కాల్చుకోవచ్చు. కాకపోతే ఈ నేతి బొబ్బట్లు అంటారు కదండీ! నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరే అండి. చాలా బావుంటుంది. ఇలా 2 వైపులా తిప్పుతూ బాగా కాల్చుకోండి. చాలా బావుంటాయండి. టేస్ట్ మాత్రం చాలా బా వచ్చాయి. ఓన్లీ ఫెస్టివల్స్ టైమ్‌లోనే చేసుకుంటారా? మీరు నార్మల్‌గా కూడా చేసుకుంటారా? నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ చూపించిన ప్రాసెస్ టఫ్ అనిపిస్తే, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ప్రాసెస్‌లో చేసుకోండి. ఇది కొంచెం ఈజీ అనిపిస్తుంది. ఇలా మనం పిండిని ఇలా పైకనేస్తే అయిపోతుందండి. లోపల పూర్ణం పెట్టేసి, పైనుంచి పిండితో ఇలా కవర్ చేసేసుకోవాలి. ఎక్కడ విరిగిపోదండి. మనకి ఎలాగో పిండి స్మూత్‌గా ఉంది కాబట్టి, మనకెక్కడ విరిగిపోదు. ఇలా చేసుకొని మనకి ఎక్స్‌ట్రాగా ఏమన్నా పిండి అనిపిస్తే అది పక్కకు తీసేసుకోండి. పిండి మరీ ఎక్కువగా ఉండొద్దండి. వీటికి ఎంత తక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. లోపల స్టఫింగ్ అనేది ఎక్కువగా ఉండి, పిండి తక్కువగా ఉండాలి. అప్పుడు టేస్ట్ చాలా బా వస్తాయి. ఇలా నెయ్యితో కాల్చుకున్నా బావుంటుంది. లేదా వేడి వేడిగా మనం పైన నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుందండి. మేమైతే పైన నెయ్యి వేసుకొని తింటాం. మీరెలా తింటారో కామెంట్ చేయండి. చూడండి మన భక్షాలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి. అంతే టేస్టీగా, అంతే సాఫ్ట్‌గా చాలా బా వచ్చాయండి. డెఫినిట్‌గా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ అందరికీ ఈ ఉగాది పండగ ఆరోగ్యం, సంతోషం, ఆనందం తీసుకురావాలని కోరుకుంటున్నానండి.